మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. 2 సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయింది. నేడు కారు ప్రమాదంలో కన్న కొడుకును కోల్పోయింది. ఆ తల్లి బాధ వర్ణనాతీతం. తనకు ఎవరు ఉన్నారంటూ ఇప్పుడు ఆమె బాధపడుతున్నటువంటి తీరు తీవ్ర ఆందోళనగా మారింది. క్షణికావేశమో అతివేగమో 4 నిండు ప్రాణాలు ఇప్పుడు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా మోకిలా వద్ద జరిగినటువంటి కారు ప్రమాదంలో పూర్తిగా 4 కన్నవారి కడుపు కోతను మిగిల్చింది. సరదాగా వెళ్ళిన ప్రయాణం చివరి ప్రయాణం అవుతుందని ఆ విద్యార్థులు ఊహించలేదు. నుజ్జునుజ్జైనటువంటి కారు చెల్లా చెదురుగా పడినటువంటి మృతదేహాలు ఎక్కడ చూసినా ఆ పూర్తిగా రోడ్డంతా కూడా రక్తసిక్తమైంది. అక్కడ దృశ్యం చూస్తే రాతి గుండెైనా కరిగిపోతుంది. అలాంటిది ఒక్కగానొక్క కొడుకు మృతదేహం చూసిన తల్లి ఎంతలా తల్లడిల్లి ఉంటుందో కదా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆమె ఈ ఘటనకు సంబంధించి ఎలా స్పందిస్తుందో కూడా ఒకసారి చూద్దాం. నిఖిల్ మా అబ్బాయి ఎఫ్ఐ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రాత్రి నార్మల్ గానే కాల్ చేశాను సార్, కానీ ఏంటంటే సడన్ గా ఇలా జరిగిపోయింది. తెల్లవారుజాము 4:30కి నాకు కాల్ వచ్చింది. అంతే సార్. ఎలా జరిగింది ఏంటి అని నాకు ఏం తెలుసు. నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. నేను విజయవాడ నుంచి రీసెంట్ గా వచ్చాను సార్ ఇక్కడికి. తమ్ముడు దగ్గర ఉంటున్నాను. తను హాస్టల్లో ఉంటున్నాడు. తను కరోనా సెకండ్ వేవ్ సార్. నైట్ మాట్లాడారు సార్ 10:30. జనరల్ గా సార్ రోజు ఎలా మాట్లాడుకుంటాం అలాగే తెలియదు కదా సార్. వాళ్ళు బయటకు వెళ్తారని తెలీదు, ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్. తెల్లవారుజామున 4:30 కాల్ వచ్చింది సార్ నాకు. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఎవరు పార్టీ ఏం లేదు సార్, నార్మల్ గా జనరల్ గా ఒక ఫ్రెండ్ లో కలుసుకున్నారు. తర్వాత వేరే ఫ్రెండ్ ని వాళ్ళు. చనిపోయిన 4 నిఖిల్ కూడా ఒకడు. చదువుకొని ప్రయోజకుడు అవుతాడని, తన కష్టాలన్నీ తీరుస్తాడని ఆశపడ్డటువంటి కొడుకు విగత జీవిగా మారాడు. నిఖిల్ తల్లి పేరు భాగ్యలక్ష్మి. పేరులో భాగ్యం ఉంది, కానీ ఆమె జీవితంలో మాత్రం దురదృష్టమే మిగిలిపోయింది. కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారి వచ్చినప్పుడు తన భర్తను కోల్పోయింది. అయినా ధైర్యంగా ఉంది. నాకు నా కొడుకున్నాడు, నా కొడుకు ధైర్యంగా నన్ను చూసుకుంటాడని చెప్పేసి ఆ కొడుకు భవిష్యత్తుతోటే, తన కలలతోటే ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఒంటరైనటువంటి భాగ్యలక్ష్మి తన కొడుకే సర్వస్వం అంటూ భావించి తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. భర్త పోయి కొడుకు ఉన్నాడనే ఆశతో బతికింది, కానీ తన ఆశలు ఆశయాలు అన్నీ కూడా తనపైనే పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా అడియాశలైపోయాయి. దేవుడా నాకెందుకీ శిక్ష? అప్పుడు భర్త, ఇప్పుడు కొడుకుని తీసుకుపోయావు, నేనెవరి కోసం బ్రతకాలి అనే ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి ఎవరికీ లేదు. ఒక పక్క భర్త లేని లోటు, మరో పక్క ఎదుగొచ్చిన కొడుకు లేని శూన్యం. ఆ తల్లి గుండె ఎంత బరువు మోస్తుందో కదా. ఊహిస్తేనే భయంకరంగా మారినటువంటి ఈ సన్నివేశాన్ని ఇప్పుడు ఆ తల్లి మోస్తుంది. సాయంత్రం మాట్లాడాడు, నైట్ కాల్ మాట్లాడాడు. ఎంతో ఉత్సాహంగా రెగ్యులర్ గా మాదిరిగానే, రోజు మాట్లాడుకున్న మాదిరిగానే తల్లి కొడుకులు మాట్లాడుకున్నారు. కానీ ఆ తల్లికి తెలీదు, వీరు బయటికి వెళ్తున్నారు, కారులో ప్రయాణం చేస్తున్నారు, ఆ కారులో మృత్యువు వెంటాడుతుందని చెప్పేసి ఊహించలేదు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో 4 గంటలకు యముడు పాశం గనక కాలింగ్ బెల్ కొట్టినట్టుగా ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోనే ఆ కొడుకు మృత్యువు వార్తను మోసుకువచ్చింది. 4 గంటల ప్రాంతంలో ఆ ఫోన్ మోగినప్పుడే ఆ తల్లి గుండె బరువెక్కిపోయింది. ఆ ఫోన్లో నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనేటువంటి భయంతోనే రింగ్ అవుతున్న ఆ ఫోన్ని ఎత్తింది ఆ తల్లి. 4 గంటలకు ఆ భయంతో ఫోన్ ఎత్తినటువంటి ఆ తల్లికి అలాంటి దురదృష్టకరమైనటువంటి చేదు వార్తనే చెప్పారు పోలీసులు. మీ కొడుకు నిఖిల్ కారు ప్రమాదంలో చనిపోయారనేటువంటి ఒక చేదు నిజాన్ని వాళ్ళ ఆ ఫోన్లో వెల్లడించడంతో ఆ తల్లికి అర్థం కాలేదు. అది కలనా, నిద్రలో ఏదైనా కల వచ్చిందా అనేటువంటి పరిణామానికి కాసేపు గురైంది కావచ్చు ఆ తల్లి. కాసేపటికి తేరుకున్న ఆ తల్లి గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకు వచ్చింది ఆ ప్రాంతానికి. ముఖ్యంగా యంగ్స్టర్స్ బైక్ మీదనో కార్లోనో ఇలా వెళ్తున్నప్పుడు, ఆ ఎక్సలేటర్ రైజ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ ఇంటిని గుర్తు తెచ్చుకోండి. మీరింటికి రావడం ఆలస్యమైతే గేటు వైపు ఆశగా చూసే మీ నాన్న కళ్ళు గుర్తు తెచ్చుకోండి. మీ అమ్మ ఆవేదనను గుర్తు తెచ్చుకోండి. మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడిపోయే మీ అమ్మ మనసును గుర్తు తెచ్చుకోండి. అతి వేగానికి నిఖిల్ లాంటి ఎంతో మంది యువకులు గాల్లో కలిసిపోతుంటే మిగిలేది మాత్రం వారి తల్లిదండ్రుల కన్నీళ్లు, రోదనలు. దయచేసి నెమ్మదిగా వెళ్ళండి, ప్రాణాలతో వెళ్ళండి. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులకు ప్రపంచం, ఆ ప్రపంచాన్ని చీకటి చేయకండి.
మీరు లేని జీవితాన్ని వారు ఎంత నరకంగా భావిస్తారో, మరణం కంటే దారుణమైనటువంటి జీవితాన్ని అది తీసుకువెళ్తుందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ప్రమాదం ఇలా జరిగింది ఏంటనేది ఇంకా తెలియదు, కానీ అక్కడ కారు ప్రమాద దృశ్యాలు చూస్తుంటే ఒక భయంకరమైనటువంటి ప్రమాదం. కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎంత స్పీడ్లో వెళ్తే, ఎంత స్పీడ్లో వెళ్ళి కంట్రోల్ తప్పితే ఆ కారు చెట్టు గుర్తుకొని అంత తునాతునకలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఊహిస్తేనే మనకు ఒక అంచనా వ్యక్తమవుతుంది. హెవీ స్పీడ్తో ఉన్నారేమో అని. ఏదైనా కూడా ప్రాణాలు పోయాయి. నలుగురు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు యువకులు, ఎంతో భవిష్యత్తున్న యువకులు, బీబీఏ మంచి చదువులు చదువుకుంటున్నటువంటి యువకులు, రేపటి రోజున ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి కుటుంబానికే కాదు ఈ సమాజానికి కూడా ఒక మంచి పేరు సంపాదించి పెట్టేటువంటి అవకాశం ఉండేనేమో. అలాంటి యువకులు ఈరోజు తమ నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. వారికి వారు వారి జీవితాలని బలి తీసుకోవడమే కాదు, వారి కుటుంబాన్ని కూడా ఇప్పుడు చిన్నాభిన్నం చేశారు. వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు, వారి కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వారి రోదనలు వింటుంటే ఎవరైనా వాహనంలో బయటికి వెళ్తే ఇక నుంచి అయినా వారి యొక్క ఆవేదనను చూసైనా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయడం, జాగ్రత్తగా వెళ్ళడం, అవసరమైతే అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవడం. ఒక పూట స్నేహితుల ఇంటికి వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏంటి? తల్లిదండ్రుల బాధన రోదనల కంటే మించినటువంటి సంతోషమా కావాల్సింది? ఏం జరిగింది, ఎందుకు వెళ్ళారు, ఇలా ప్రాణాలు పోతాయనేటువంటి విషయం వారికి కూడా తెలియదు. కానీ ఏం జరిగింది ఫలితం? ఆ తల్లికి దిక్కేవారు. భర్త లేడు, ఉన్న కొడుకు పోయాడు. ఇప్పుడు ఆ తల్లి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరి కోసం ఉండాలి అనేటువంటి ఆలోచన తన మెదలను చుట్టేసి తను రోజు పడేటువంటి నరక యాతనను ఎవరు తీరుస్తారు? ఇలాంటి ప్రమాదాలు వారు చనిపోయి వారి జీవితాన్ని పులి స్టాప్ పెట్టుకోవడమే కాదు, వారి కుటుంబాన్ని పూర్తిగా అంధకారంలోకి తీసుకువెళ్ళేటువంటి పరిణామాలకు దారితీస్తాయి. ఆ తల్లి బాధను చూస్తుంటే మాటలు రావట్లేదు. అయ్యో, ఎందుకు ఆ ప్రమాదం జరిగింది, దేవుడా ఎందుకు ఇలాంటి పరిణామం తీసుకువచ్చావు, ఆ ప్రమాదం జరగకుండా ఉంటే అయిపోతుండే, సరే జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడితే బాగుండేనేమో, భర్త లేడు, కొడుకును కూడా తీసుకువెళ్ళి ఇంకా ఏం చేద్దాం అనుకున్నావు ఆ తల్లిని అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త తెలుసుకున్నటువంటి తర్వాత ఒక్కొక్క నలుగురు చనిపోయారు కారు ప్రమాదంలో. ఒక్కొక్కరితో ఒక్కొక్క కథ, కన్నీటి కథ. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి హీరో అవుదామనుకున్నాడు, ఆ తల్లి గుండెలు బాదుకుంటున్నాడు. ఆ తండ్రి, నా కొడుకు హీరో అవుతామనుకున్నాడు, రోజు జిమ్కు వెళ్తాడు, కానీ ఇప్పుడు లేడు. భర్త లేడు, ఆ తల్లికి కొడుకున్నాడు కదా అని బతికితే ఆ కొడుకును కూడా తీసుకువెళ్ళావు, ఇదేం పాపం దేవుడా అని చెప్పేసి ఆమె రోదనలు. ఇంకా మిగతా ఇద్దరి కుటుంబాలలో కూడా ఇలాంటి పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ, ఒక్కొక్క కథలో ఒక్కొక్క చూస్తూనే అది తెలుసుకుంటేనే కన్నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా అర్ధరాత్రి వేళ ఉదయమే జరిగినటువంటి ఈ భారీ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం ఇప్పుడు హైదరాబాద్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. తను కరోనా సెకండ్ వేవ్. నేను నైట్ అరౌండ్